హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో మన తెలంగాణ పేపర్ చూద్దాం. కాళేశ్వరం నివేదిక అధ్యయనానికి అధికారుల కమిటీ. కాళేశ్వరం పైన మరొక కమిటీ అట. దేనికి కమిటీలు? ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటిపోయింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబం మొత్తం దోచుకుంది అన్నారు. పదే 5-6 సంవత్సరాల నుంచి మీరు ఆధారాలు ఉన్నాయి అన్నారు. మరి అన్ని ఆధారాలు మీరు ప్రభుత్వంలోకి వచ్చాక కమిటీకో దానికో ఇస్తే అయ్యేపోదు కదా. పీసీ ఘోష్ కమిషన్ ఇస్త్రీ విచారణ, ఆ విచారణ చేసి 650 పేజీలు ఏదో నివేదిక ఇచ్చింది. దానికి ఇన్ని రోజులు పట్టింది. మళ్ళీ దీనిపైన విచారణ నివేదిక పైన మళ్ళీ ఒక కమిటీ అట అధ్యయనానికి. ఏం అధ్యయనం చేయాలి వాళ్ళు? కమిటీ అట మళ్ళీ అధ్యయనం చేస్తారట. దాంట్లో 3 శాఖల అధికారులు ఉంటారట. ఇరిగేషను, లా డిపార్ట్మెంటు, GAD డిపార్ట్మెంట్. ఈ ముగ్గురు అధికారులు కలిసి సమరీ రాస్తే ఆ సమరీ మీద యాక్షన్ తీసుకుంటారట. మళ్ళీ ఆ సమరీ మీద ఎవరు తీసుకోవాలని మళ్ళీ ఇంకో ప్రశ్న. ఏసీబీయా, సిట్టా? అంటే ఈరోజు ప్రభుత్వాల వ్యవహార శైలి, పొలిటికల్ పార్టీల వ్యవహార శైలి ఎట్లుందంటే, రాజకీయాలలో అధికారంలో రాకముందు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, 100 కోట్లు 50 కోట్లు లేదా 100 కోట్లు 50 కోట్లు 1,00,000 కోట్లు, చర్లపల్లి జైలు, చెంచెలగూడ జైల్లో పెడతాం, మేము అధికారంలోకి వస్తే వెంటనే తోలటమే జైల్లోకి అంటారు. అదే లగచర్లలో రైతులను, పెద్ద ధన్వాడలో రైతులను అయితే గంటలలో జైలుకు పంపిస్తారు. మరి 1,00,000 కోట్ల తిన్న వ్యక్తుల్ని ఎందుకు మీరు జైల్లో పంపలేపారు? ఈ తాత్సారం ఏంది, కమిటీలేంది? నిజంగానే 1,00,000 కోట్లు తినరా, అబద్ధం చెప్పారా ఓట్ల కోసం? తిన్నాడు, ఆధారాలు ఉన్నాయి మా దగ్గర ఇగో అని ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద డాంబికాలు చెప్తారు. మరి అన్ని ఆధారాలు అన్ని తిన్నాక అధికారంలో ఉన్న మీరు ఆధారాలను బయట పెట్టి వెంటనే లోపటేయచ్చు కదా. ఏంది తాత్సారం? ఏం జరిగింది లోపట? కాళేశ్వరం కమిషను, విద్యుత్ దానికి సంబంధించి మదన్ బి లోకూర్ కమిషన్, ఈ 2. పీసీ ఘోష్ కాళేశ్వరం పైన, విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పైన మదన్ బి లోకూర్. ఆ కమిషన్ ఎప్పుడో రిపోర్ట్ కూడా ఇచ్చింది. అసలు ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఎంత గమ్మత్తు అంటే, కేసీఆర్ని, హరీష్ రావుని, ఈటెల రాజేందర్ని, అప్పుడున్న ఆర్థిక మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రిని పిలవకుండానే రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి పీసీ ఘోష్ గారు సిద్ధమయ్యారు. సిద్ధమైన పరిస్థితులలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. అసలు కమిటీ చేసిందే కేసీఆర్ కుటుంబం కోసం, కేసీఆర్ కోసం కదా. అసలు ఆయన్నే పిలవకుండా కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే విచారణ ఇంకేముంటుంది? ఏముండదు. ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ పోద్ది, లోపల కొల్యూడ్ అయ్యారని వస్తుంది. కాబట్టి ఆయన పిలవండి అని చెప్పి పిలిచి తూతూ మంత్రం చేసి పంపించి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇక దీనిపైన ఒక మళ్ళా స్టడీ కమిటీ, అధ్యయన కమిటీ. మరి ఇంత అధ్యయనం చేసినా దొరకని అవినీతి జరిగిందా, జరగలేదా? ఇంత అధ్యయనం చేసినా దొరకని అవినీతి, ఇంత అధ్యయనం చేస్తేనే మీరు కేసులు పెట్టగలిగే అవినీతి అసలు అది ఉందా లేదా? ఉంటే ఎప్పుడైద్ది, ఎంత, ఏంది? మీకు తెలిసిందేంది? అంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంది? రాజకీయాల కోసమే మాట్లాడారా, నిజంగా జరిగిందే? ఇది మొత్తానికి లా డిపార్ట్మెంట్ అట, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అట, GAD డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్ల అధికారులతోనే ఒక కమిటీ వేస్తారట. ఈరోజు ఈ నెల 4వ తారీఖు జరిగే క్యాబినెట్ భేటీకి నివేదిక సమర్పిస్తారట కమిటీ ముందుకి. దాని తర్వాత మళ్ళీ ఏసీబీ ఇన్వెస్టిగేషనా, సిట్ అయితే సిట్లు ఎవరు ఉండాలి, ఇవన్నీ పెట్టుకుంటారట. ఇది ఇప్పట్లో ఒడిశా కథ కాదు, ఎన్నికల దాకా ఇది ఉంటూనే ఉంటుంది. ఎన్నికలప్పుడు మళ్ళీ దీన్ని వాడుకుంటారు. కాళేశ్వరంలో అవినీతి చేసిండు, ఆయన ఎట్లా ఓట్లు వేస్తారు ఆయనకి? ఇదిగో అవినీతి, అదిగో అవినీతి, ఇది తప్ప మనం అక్కడ నుంచి ₹1 రికవరీ ఆశించేది లేదు, ప్రజలకు ఒరిగేది లేదు. రైట్. ఫార్మా భూముల్లో ఫాసిస్ట్ పడగేసిందని కేటీఆర్ చెప్తుండు. ఫార్మా సిటీ రద్దు చేసి రైతులకు భూములు వాపసు చేస్తామన్న హామీని విస్మరించిన రేవంత్. ఫార్మా భూముల్లో ఫాసిస్ట్ పడగేసింది. ఎందుకంటే మనకు అధికారం లేదు. ఇప్పుడు అధికారం ఉంటే అది ఉండదు. డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్న తెలంగాణ ద్రోహులు అనేటోళ్ళు. ఈరోజు మీరు అధికారంలో లేరు కాబట్టి ఫార్మా భూముల్లోకి ఫాసిస్టులు వస్తున్నారు, పడగేస్తున్నారని అర్థమైంది. ఆ ఫార్మా భూముల్లోకి ఫాసిస్టులను పట్టుకొచ్చింది మీరు, నాయన మీరే పట్టుకొచ్చింది. మీరు పట్టుకొస్తే ఇక పైన ఉన్న ఆయన ఏం చేసిండు, నేను అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇప్పిస్తాను ఈయన హామీ ఇచ్చిండు. ఇద్దరే ఇవాళ మళ్ళా ఆ రోజు మీరు ఫార్మా భూముల్లోకి ఫాసిస్టులను పట్టుకొస్తే ఈయన ఫార్మా పేరుతో భూములు కోల్పోయిన రైతులకు మద్దతు ఇస్తున్నట్టు నటించి ఓట్లు వేయించుకొని ఈయన ఇప్పుడు ఫాసిస్టులను పంపిస్తే మీరేం చేస్తారు? మళ్ళీ రైతుల దగ్గర ముసలికా నీరు కలిసి మళ్ళీ మీరు ఓట్లు వేయించుకోవాలి. అల్టిమేట్గా ఏంటంటే మీకు ఓట్లు, మీ లక్ష్యం ఓట్లు సీట్లు తప్ప రైతులు కాదు, మన కాదు. ఇది శుద్ధ అబద్ధం. రైతులంటే మీ లక్ష్యం ఓట్లు, ఈయనదైనా మీదైనా. ఈయన ఏం చెప్తుండు? వామపక్షం ప్రజల పక్షం అట. వామపక్షం
ప్రజల పక్షం అంటాడు. నిన్న నవ తెలంగాణ పత్రిక సంబంధించి 10వ వార్షికోత్సవ సభలు జరిగితే దానికి అటెండ్ అయ్యండి ముఖ్యమంత్రి హోదాలో. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ముఖ్యమంత్రి హోదాలో. వామపక్షం ప్రజల పక్షం అయితే మీరు కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అయ్యారు? మరి వామపక్షంలో ఉండొచ్చు కదా. ఇది ఒక ప్యాషన్ అయింది. వాళ్ళతో అవసరమైనప్పుడు నెంబర్ 1 పార్టీ, నెంబర్ 1 నాయకులు అంటారు. వాళ్ళు ఏదన్నా మీ విధానాలను వ్యతిరేకిస్తే తోక పార్టీలు, పీక పార్టీలు అని, ఈక పార్టీలు అని అవమానించడం వల్ల అదే వామపక్షాలని. నేను అంటున్నా కదా, జర్నలిస్టులు అంటుండు రేవంత్ రెడ్డి గారు. ప్రతివాడు జర్నలిస్ట్ అని వస్తుండు. వాళ్ళు రావు, వీళ్ళు రావు, మీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కూడా రావు, వాళ్ళు వీళ్ళు. అది తెలుసో లేదు. అంటే జర్నలిస్టులను ఒక రకంగా అవమానించేటట్టు చేసిండు. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. అంటే ఒక ఫ్యూడల్ మెంటాలిటీ. జర్నలిస్టులట ముందు వరుసలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే లాగి ఒకటి బేకాలనిపించిందట రేవంత్ రెడ్డి గారికి. ఏందంత ఆక్రోశం? అసలు క్వశ్చన్లు అడుగుతుంటే చిర్రు ఎత్తిపోద్దట. అంటే మీకు నచ్చినట్టుంటే జర్నలిస్టు, మీకు నచ్చినప్పుడు సోషల్ మీడియా జర్నలిస్టు మంచివాళ్ళు. అంటే మీరు అధికారంలో లేనప్పుడు ఇవన్నీ రావు. అధికారం మత్తెక్కింది కాబట్టి ఇలా ఈరోజు మీరు ఏం చేస్తారు? జర్నలిస్టులు లాగి కొట్టాలనిపిస్తుంది. కాలు మీద కాలు వేసుకుంటాడు ఒకడు. వాళ్ళ ఇంటి పేరు లెక్క పెట్టుకుంటారు, వాళ్ళ తాతలు తండ్రుల నుంచి ఉన్నట్టు. మీరు పెట్టుకోవట్లే. సీనియర్లు గౌరవించే గురించి చెప్తుండేనా? నిజంగానే సీనియర్లు గౌరవించాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మీరు ఉండొద్దు. మరి సీనియర్లు ఎప్పటి నుంచో జెండా మోసి కాయలు కాసినారు అని చెప్తుండు. జర్నలిజం కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి గ్రామాలు తిరిగి, వాస్తవమే సీనియర్లు ఉండొచ్చు, గౌరవించాలి జర్నలిస్టులని. పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ జీవితాలను అర్పించి మొత్తం త్యాగాలు చేసి జెండాలు మోసి భుజాలు కాయలు కాసినాయి. మీరు 2017లో వచ్చి ఇట్లా వచ్చి అట్లా దన్నకపోయారు ముఖ్యమంత్రి పదవి. మరి వాళ్ళు ఎంత బాధపడాలి? అంటే ఒక ఏళ్ళు మనం చూపించినప్పుడు 4 ఏళ్ళు మనకేళ్ళు చూపించవు. జర్నలిస్టుల పైన ఆక్రోశం ఎలాగక్కుతుండు. సోషల్ మీడియా పైన, జర్నలిస్టుల పైన ఎక్కడ లేని ఆయనకి ఇరిటేషన్ వస్తుంది రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకో తెలియదు. అంటే ఆ రోజు ఇదే సోషల్ మీడియా, ఇదే జర్నలిస్టులు ఆడుకోను కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలివేట్ అయింది. ఈరోజు మీకు అధికారం వచ్చింది కాబట్టి, కుర్చీ ఉంది కాబట్టి కన్ను మీద తెలవక, అంటే ఉండొచ్చు ఫేక్ జర్నలిస్టులు ఉండొచ్చు, చదువు రాని జర్నలిస్టులు ఉండొచ్చు, కానీ అంత హార్ష్గా, అంత మీరున్న పొజిషన్లో మాట్లాడే పరిస్థితి నాకు కొట్టాలనిపిస్తుంది, లాగి కొట్టాలనిపిస్తుంది. వాళ్ళు రావు, వీళ్ళు రావు, ఏబిసిడీలు రావు. వీళ్ళు రాజకీయ నాయకులు కూడా చాలామంది రానోళ్ళు ఉన్నారు. మీ పక్కన కూర్చొని సలహాదారులు కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు రానోళ్ళు. వాళ్ళని పెట్టుకోవట్లే మీరు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడిని, స్పీకర్గా ఉన్న ఆయన్ని ఇంటికి పోయి కప్పారు. ఆయన గతంలో ఏం తిట్టారు ఒకసారి రికార్డు తీయండి. ప్రాస్టిట్యూట్ అన్నారు. మహేందర్ రెడ్డి టీజీపీఎస్సీ చైర్మన్గా మనడు దాకుండా డీజీపీని, ఆయన ఏమన్నారు? మీరు వ్యభిచారి అన్నారు. అట్లాంటి వాళ్ళని మీరు ఇలా చుట్టూ పెట్టుకొని మళ్ళీ మీరు శుద్ధులు చెప్తే, నీతులు చెప్తే ఏం అంటే మీకేమైనా నీతి నియమాలు ఉన్నాయి? ఈ జర్నలిస్టులకు ఒక్కళ్ళే మడి కట్టుకొని కూర్చోవాలి. మీరు మట్టికి ఏదైనా చేయొచ్చు, ఏ పార్టీలో అయినా చేయొచ్చు, ఎవరినైనా తిట్టవచ్చు, మళ్ళీ ఎవరినైనా కౌగులించుకోవచ్చు, తిట్టినోడినే కౌగులించుకోవచ్చు, మంచివాడు అనొచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇది ఆయన చెప్తున్న వామపక్షం ప్రజల పక్షం అట. మరి వామపక్షం ప్రజల పక్షం అయితే మీరు కాంగ్రెస్లో జాయిన్ అయితే మీరు ప్రజల పక్షం కాదన్నట్టేగా. ఆంధ్రజ్యోతి చూద్దాం. కర్త కర్మ క్రియ కేసీఆర్ అనట. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం వైఫల్యానికి కారణం ఆయనే. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేకే. కర్త కర్మ క్రియ కేసీఆర్ అని తెలిసా. మరి ఏంది మళ్ళీ అధ్యయన కమిటీ దేనికి? ఇది వాస్తవం కర్త కర్మ క్రియ కూడా కేసీఆరే. కాళేశ్వరం 1 కోటి ఎకరాల మాగాని చేసిన ఆయనే పదే చెప్పుకున్నాడు. మరి ఇలా వచ్చినప్పుడు అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్గా ఏమైందంటే సామాన్య అధికారులు, చిన్న అధికారులను బలి చేస్తారు. వీళ్ళు ఎవరికి ఏం కాదు. ఈ ఖద్దర్ బ్యాచ్ అంతా చక్కగానే ఉంటుంది. ఈ ఖద్దర్ బ్యాచ్ లోపల మాట్లాడుకుంటారు. ఎవరికి ఏం కాదు. ₹1 ప్రజల అకౌంట్లోకి రాదు, రికవరీ కాదు. ఇదంతా ఉట్టిముచ్చట. కర్తలు ఉండదు, కర్మ ఉండదు, క్రియ ఉండదు. వానమాలు రానోడు జర్నలిస్టేనట. కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేతగాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మోసేవాళ్ళు మీకు భజన చేస్తే వానమాలు వచ్చినట్టు. అంటే మీరు పోయింది ఏంది? పత్రిక ఒక దశాబ్ద ఉత్సవాలకు పోయారు. 10 సంవత్సరాల వార్షికోత్సవానికి పోయారు, 10 ఇయర్స్కి సంబంధించి. మీరు పోయి అక్కడ పోయి మళ్ళీ అదే జర్నలిస్టులు తెలియదు. వానమాలు రానోడు జర్నలిస్ట్ అవుతుండు. అంటే మీకు భజన చేసే జర్నలిస్టులు మిమ్మల్ని ప్రశ్నిస్తారో, మిమ్మల్ని విమర్శిస్తారో, మీ తప్పులను ఎత్తి చూపితే జర్నలిస్ట్ కాదు. మీకు కొండారెడ్డిపల్లి పోయి బ్యాంకు రుణాలు మాఫీ కాని రైతులను అడిగితే తప్పు. వాళ్ళు జర్నలిస్టులు కాదు. వాళ్ళని దాడి చేయొచ్చు, కొట్టవచ్చు, తిట్టవచ్చు.
ఇక మీరేదో పెద్ద నీతులు మడిగట్టుకొని కూర్చున్నట్టు ఇక్కడ. అంటే మీకు నచ్చితే జర్నలిస్టు, నచ్చకపోతే జర్నలిస్ట్ కాదు. అంటే జర్నలిస్టులకు అర్థం చెప్పండి అంటాను ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ మాట ఎప్పుడు అడగాల్సి ఉండే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్ట్ అనేటోడు ఇట్టుండాలా అట్టుండాలా అని చెప్పి జర్నలిస్టులను లాక్కి కొట్టబుద్ధి అవుతుందని ఆ రోజు అంటే బాగుండేది. ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు మాట్లాడుతాను ఆయన జర్నలిస్టుల గురించి. సాక్షి పేపర్ రైట్. గొర్రెల స్కామ్ 1000 కోట్ల పైనే ఉందట. స్వాధీనం చేసుకున్న ఆధారాల ప్రకారం అంచనాలు వేస్తున్నాం. గొర్రెలు కొనకుండానే, లబ్ధిదారులు లేకుండానే నిధులు మళ్లించారు. 200 మ్యూల్ బ్యాంక్ ఖాతాల్లోకి గొర్రెల కొనుగోలు సొమ్ము పంపారు. ఈ ఖాతాలకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో లింకులు గుర్తించాం. నాటి మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో సోదాలు, కీలక పత్రాలు, వివరాలు వెల్లడించిన ఈడీ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం. 1000 కోట్ల పైన ఉందట గొర్రెల స్కామ్. ఈ గొర్రెల స్కామ్తోని యాదవుల్ని నేను ఉద్ధరిస్తా అని చెప్పిండు కేసీఆర్. మనం గొర్రె మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంతర్జాతీయ మార్కెట్కి అన్నాడు. ఇదేనా ఎక్స్పోర్ట్ చేయటం అంటే? గొర్రె మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయలేదు కానీ 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసి బ్యాంక్ ఖాతాలలోకి పంపించి వాటితో బెట్టింగ్ యాప్లు నడిపించారట. అదైతే జరిగింది. ఇది పక్కా ఫెయిల్యూర్ స్కీము. స్కీమ్ మంచిదే కానీ లబ్ధిదారులకు అందలే. అక్కడ గొర్రెలు ఉండవు, గొర్రెల మాంసం ఉండదు, కానీ డబ్బులు పోతాయి, అకౌంట్లలో జమ అయితే వాడుకుంటారు. ఇది నిజంగానే ఒకలా డబ్బులో ఆ గొర్రెలు లేకుండా కనీసం ఆ డబ్బులైనా లబ్ధిదారుల అకౌంట్లో పడితే వాళ్ళు ఏదైనా యూజ్ చేసుకుంటే నయమే, అది కొంత మేలు. కానీ అది కూడా జరగలే. మధ్యవర్తులు, దళారుల అకౌంట్లలో పోయినాయి. అదే అన్నమాట ఈ కుంభకోణం. ఇప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఈడీ. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారు. బనకచర్లపై రాజకీయ న్యాయపరమైన పోరాటం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా సభ. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలు ఖాయం. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతకాంతంతో తెలంగాణకు అన్యాయం జరిగింది. ముఖ్య నేతలతో కొనసాగుతున్న కేసీఆర్ భేటీ. బీఆర్ఎస్కు ఎంపీలు ఉండుంటే లోక్సభలో కొట్లాడేవారంట. లోక్సభలో కొట్లాడటానికి నిజంగానే ఎంపీలు ఉండాలి. కానీ ఎంపీలు ఉన్నా లేకపోయినా కొట్లాడేటోడు కొట్లాడచ్చు. ధీరుడు ఎప్పుడు ధీరుడే. మీరు 25 సంవత్సరాల పార్టీ రజతోత్సవాల కార్యక్రమం చేస్తే బీజేపీ గురించి ఒక పల్లెత్తు మాట మాట్లాడలేదని స్వయంగా మీ కూతురే లెటర్ రాసింది మీకు. మీరేం ఫైట్ చేస్తారు? నిజంగానే ఎంపీలు ఉంటేనే ఫైట్ చేయాలంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు బీఆర్ఎస్కి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 2 ఉన్నారు. ఆ 2లో మళ్ళీ ఒకళ్ళు బోల కూడా పార్లమెంట్కి, అయినా బిల్ పాస్ కాలే. అంటే ప్రజా ఉద్యమం చేయాలి తప్ప మొత్తం చట్టసభల్లో పార్లమెంట్లో మెంబర్లు ఉంటే ఉద్యమం చేస్తామంటే కాదు. అది బనకచర్ల పైన మేము అదే ఎంపీలు ఉంటే ఉద్యమం, ఏం ఉద్యమం చేస్తారు? పోడియం దగ్గర స్లోగన్లు ఇస్తారు. అయితే ఆగిద్దే? ఆగాలి అంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి, అవసరమైతే దిగ్బంధం చేయాలి రాష్ట్రాన్ని. అప్పుడు కదా ఆగేది. ఇది ఎంపీలు ఉంటే మేము కొట్లాడేటోళ్ళం, లేకపోతే ఇప్పుడు కొట్లాడమంటున్నాం. రేవంత్ మౌనం వల్లే లోకేష్ బరితెగింపు. ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లోపాయికార ఒప్పందం. సాగునీటి రంగంపై లోకేష్కి అవగాహన లేక అబాస్పాలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గండి కొడితే బీఆర్ఎస్ పార్టీ సహించదు. బనకచర్లను ఎట్లా అడ్డుకోవాలో మాకు తెలుసు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్తుండు. రేవంత్ మౌనం వల్లే లోకేష్ బరితెగింపు. వాస్తవంగా తెలంగాణ ఆత్మగౌరవం మీద ఒక రకంగా దాడి చేస్తున్నట్టు నారా లోకేష్. మరి ఆయనకు అనుభవం ఉందా లేదా ప్రాజెక్టుల పైన తెలియదు కానీ బనకచర్ల కడితే మీకేంది నొప్పి? మేమేమైనా కాళేశ్వరానికి పొక్కబెట్టినామా? లేదా కాళేశ్వరానికి మీరు అనుమతులు తీసుకొని కట్టారా? బరాబరు కడతాం, ఎట తెచ్చుకోవాలో మాకు తెలుసు అనుమతులు అని చెప్పిండు. ఒక్కడు మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక్కళ్ళు అంటే ఒకళ్ళు ఎస్ లోకేష్ బరాబర్ మేము చెప్తున్నాం, నువ్వు ఎట్లా కడతావు చూస్తావు అని అన్న నాయకుడు లేడు. అంటే ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందా, అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందా అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రితో సహా కింద ఉన్న నాయకుల వరకు ఒక్కళ్ళు కూడా లోకేష్ అన్న తప్పు, కాళేశ్వరానికి పొక్కబెట్టవింది, కాళేశ్వరానికి అనుమతులైంది, నీ జాగిరా ఇక్కడ, నువ్వు అనుమతులు తెచ్చుకుంటావా? ఎట తెచ్చుకోవాలో తెలుసా? ఎట తెచ్చుకోవాలో తెలిస్తే ఎట్లా తెలంగాణ పైన విమర్శలు చేస్తారు, తెలంగాణ అభ్యంతరాలు చెప్తుందని ఎట చెప్తూ అని చెప్పి అడగొద్దు. తెచ్చుకో, ఎట తెచ్చుకుంటూ తెచ్చుకో, మేము కూడా చూస్తామని సవాల్ ఇసరొద్దు ఇసర్లు. అంటే తెలుగుదేశం పార్టీ కింద పనిచేస్తున్నట్టు ఉంది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ ఒక వేరే పార్టీ అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి లెక్క లేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక సబ్ బ్రాంచి ప్రభుత్వం ఏడు ఉన్నట్టు అనిపిస్తుంది మీ వ్యవహార శైలి చూస్తే అని చెప్పి ఈరోజు హరీష్ రావు చెప్తుండు రేవంత్ మోహన్ వల్లనే లోకేష్ బరితెంగిపోని.
రైట్, వెలుగు చూద్దాం. చేతికి రిపోర్ట్లు ఇక యాక్షనే ఉండాలట. కాళేశ్వరం విద్యుత్ కమిషన్ నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు, లీగల్ సమస్యలు రాకుండా పగడబందిగా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయం. కథం చేతికి రిపోర్ట్లు ఇక యాక్షన్ ఉంటుందట. యాక్షన్కి మళ్ళీ ఒక కమిటీ, ఆ కమిటీకి మళ్ళీ ఇంకొక కమిటీ. ఇదే కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వాళ్ళట. ఉప్పు ఉంటేనే వంటకు రుచి వచ్చినట్టు, ఎర్రజెండా కనిపిస్తేనే సమస్యల పరిష్కారం. కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వాళ్ళు. ఇప్పుడు అవసరం కాబట్టి ఉప్పు లాంటి వాళ్ళు అవుతారు. అదే అవసరం తీరినకో కమ్యూనిస్టులు నిప్పు లాంటి వాళ్ళు అంటారు, చెత్త లాంటి వాడు అంటారు. ఎందుకంటే కేసీఆర్ గతంలో మునుగోడు ఎన్నికలు ఆయన అవసరమైంది వాడుకోండు, తర్వాత తోక పార్టీ ఈక పార్టీ అన్నాడు. మీరు కూడా అదే అంటున్నారు ఇవాళ జర్నలిస్టులు అంటలే. అదే కమ్యూనిస్ట్ వేదిక పైన కూర్చొని కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వాళ్ళు, వామపక్షం ప్రజల పక్షం అనే మాటలు ఇవాళ చెప్తున్నావు కదా. రేపు అంతకుముందు ప్రతిపక్షంలో జర్నలిస్టుల హక్కులు, ప్రజాస్వామ్యము, ప్రశ్నించే హక్కుల గురించి మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నారు, లాగి కొట్టబుద్ధి అవుతుంది అంటున్నారుగా. వీళ్ళని కూడా రేపు అదే అంటారు. వీళ్ళు మీకు యాంటీ అయ్యారనుకో వామపక్షాలు, కమ్యూనిస్టులు వేస్టిస్టులు అంటారు. రేపు భవిష్యత్తులో మనం చూస్తాం, అది ఎక్కడ ఎంతో దూరం లేదు. కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వాళ్ళట. ఆ ఉప్పు ఎప్పుడు ఉప్పు లెక్కనే ఉండాలా. మీకు నచ్చినప్పుడే ఉప్పు, నచ్చినప్పుడు నిప్పు అంటే ఎట్లా? బనకచెర్లపై కృష్ణా బోర్డు అభ్యంతరాలు తెలిపిందంటే లింక్ ప్రాజెక్ట్ చేపడితే పోలవరానికి మళ్ళీ టీఏసీ తీసుకోవాలి. సిడబ్ల్యూసీకి ఎవరన్నా తెలుపుతూ కృష్ణా బోర్డు లేక, పోలవరానికి ఇచ్చిన అనుమతులకు బనకచెర్ల ప్రాజెక్టుకు పొంతనే ఉండదు. గోదావరి జలాలను కృష్ణాకు మళ్ళిస్తే అన్ని రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిందనే స్పష్టీకరణ. ఇప్పటికే సిడబ్ల్యూసీ, పీపీఏ, గోదావరి బోర్డు, పర్యావరణ శాఖ అభ్యంతరాలు. బనకచెర్ల పైన కృష్ణా బోర్డు కూడా అభ్యంతరాలు తెలిపింది, సిడబ్ల్యూసీ అభ్యంతరాలు తెలిపింది, అటవీ శాఖ అభ్యంతరం, పర్యావరణ శాఖ అభ్యంతరం. అయినా లోకేష్ ఏమంటే మేము ఎట తెలుసుకోవాలి, ఏంది తెలుసు, ఎట తెచ్చుకోవాల్సిన మాకు తెలుసు, కట్టి తీరతాం. ఏంది కట్టేది తెలుసా మీకు? అసలు బనకచెర్ల ఏంది, పోలవరం ఏంది? బనకచెర్ల కడితే పోలవరం పరిస్థితి ఏంది, అగమ్యగోచరం అయింది, దాని భవిష్యత్తు ప్రశాంతకం అవుతుందని. అంటే బనకచెర్ల అనే కాంట్రాక్టర్ల కోసం కట్టే ప్రాజెక్టు కోసం పోలవరాన్ని బలిపెట్టే కార్యక్రమం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు అని 2014 నుంచి గడిపి పిండారు. ఇక ఆడ పిండటానికి ఏం లేదు కాబట్టి కొత్తది మళ్ళీ ఎత్తుకొని దీనికి ఒక కేటాయింపులు చేయించుకోవడానికి డబ్బులు కేటాయింపుల కోసం తప్ప నేల కేటాయింపుల కోసం కాదు అది. రైట్. నమస్తే తెలంగాణ. ఢిల్లీ టూరు అర్ధనూరు అయిందట. ఏడాదిన్నరలో 50 సార్లు ఢిల్లీకి పోయిందట రేవంత్ రెడ్డి. తాజాగా 2 రోజుల పర్యటనకు సీఎం, అధిష్టానం చుట్టూ చక్కర్లలో రికార్డు. 10 రోజులకు టూరుపై రాజకీయ వర్గాల చర్చ. ఢిల్లీ టూరు అర్ధనూరు అంటే 50 సార్లు, అర్ధ సెంచరీ చేసిండు ఢిల్లీకి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాలకు పోయిండో లేదు కానీ ఢిల్లీకి అయితే పోయిండు 50 సార్లు. ఏ జిల్లాకు కూడా ఒకటికి మించి 2 సార్లు పోయిన దాఖలాలు లేవు. అసలు కొన్ని జిల్లాలకు ఒకసారి కూడా కాదు ముఖ్యమంత్రి అయ్యాక. కానీ ఢిల్లీకి అయితే అర్ధ సెంచరీ పోయిండు, 50 సార్లు పోయిండు. మరి 50 సార్లు పోతే ఏమైనా వచ్చిందంటే ఏమి రాలేదు, గుండు సున్నా వచ్చింది. 50 సార్లు పోయి కేంద్రం దగ్గర నుంచి ఒక 50,000 కోట్లు డబ్బులు తెచ్చినోడు కాదు. 50 సార్లు పోయినందుకు కనీసం నామినేటెడ్ పదవులు నింపినోడు కాదు, పార్టీ పదవులు నింపినోడు కాదు. మరి దేనికి పోయిందంటే అర్థం పర్థం లేదు. 10 రోజులకు ఒక టూరు. ఇది అర్ధనూరుకు సంబంధించి. ఆ జర్నలిస్టుల చెంప పగలగొట్టాలనిపిస్తుంది. పత్రికా సమావేశాలు పెడితే ఎవడు పడితే వాడు వస్తున్నాడు. 3 గంటల ముందే వచ్చి మొదటి వరుసలో కూర్చుంటున్నారు. తాత ముత్తాతల నుంచి తమ ఇంటి పేరు అదే అన్నట్టుగా జర్నలిస్టులు ఎల్లయ్య, జర్నలిస్టు పుల్లయ్య అని పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. బాగా నమ్మిస్తేనే ఎవరినైనా మోసం చేయగలం. అది సోషల్ మీడియా జర్నలిస్టులకు పొట్టకోస్తే అక్షరం ముక్క రాదట. ఎవడు పడితే వాడు వస్తుండో చెంప పగలగొట్ట బుద్ధి అవుతుందట. కొట్టి చూడండి ఒకసారి పగలగొట్టి, తెలుతుందిగా. ఇది అధికార మదం అన్నమాట. బనకచెర్ల కట్టి పారేస్తామంటే ఊరుకుంటామా? అడ్డుకొని తీరుతాం, కాంగ్రెస్ మౌనమే ఏపీ నేతల ధైర్యం. లోకేష్ ఓ అజ్ఞాని అని హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. ఏ ధైర్యంతో లోకేష్ బనకచెర్ల కడతామంటుండు? అవగాహన లోపంతో నేలపై మాట్లాడుతుండ్రు. కాళేశ్వరానికి పొక్క కొడతామంటే పొక్క కొడుతున్నామా అంటున్నాడు. పొక్క కొట్టేందుకు ఇదేమైనా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్? సీఎం రేవంత్, ప్రధాని మోదీ మీ చేతుల్లో ఉన్నారని ఏది పడితే అది మాట్లాడతామంటే చెల్లదు. మిగిలి జలాలంటే 4 కేంద్ర సంస్థలు బనకచెర్లను ఎందుకు తిరస్కరించాయో చెప్పు. కరెక్ట్. ఇది పదే చంద్రబాబు నాయుడు గారు మిగులు జలాలు, వృధా జలాలు వాడుకుంటే తప్పేంది అంటున్నారు. మరి అదే మిగిలి జలాలను 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పర్యావరణ శాఖ, అటవీ శాఖ, సిడబ్ల్యూసీ, జలశక్తి ఎందుకు రిజెక్ట్ చేసినాయి? అంటే మీరనే మిగిలి జలాలు, మీరనే వరద జలాలకి అర్థం పర్థం లేదన్నట్టుగా. అర్థం పర్థం లేని ప్రాజెక్ట్ కోసం డబ్బులు కేటాయింపు చేసుకొని అర్థం ఉన్న పోలవరాన్ని గంగలో కలిపి పాలు చేస్తాను, గంగ పాలు చేసే కార్యక్రమం చేస్తాను.
ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీలో ఉన్న ప్రజలు కూడా మేల్కోవాలి దీనిపైన. పోలవరం విషయంలో కాంట్రాక్టర్లు కమిషన్ల విషయంలో పిండే వరకు పిండారు, ఆడ బెండటానికి ఏం లేదు, అంత అయిపోయింది. కాబట్టి బనకచెర్ల అనేది కొత్తది ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానికి ఒక 80,000 కోట్లు కేటాయింపులు చేసుకొని అక్కడ పిండే వరకు పిండి చివరికి గుండు సున్నా దొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇది బనకచెర్ల తెలంగాణకి ఎంత నష్టమో ఆంధ్రప్రదేశ్కి కూడా అంతే నష్టం, దాంట్లో డౌటే లేదు. రైట్. ఆంధ్రప్రభ లోకేష్ కాళేశ్వరం అనుమతులు ఇవిగో కావాలంటే పంపిస్తానని హరీష్ రావు నేను చెప్పింది. కాళేశ్వరానికి అనుమతులు లేకుండా ఎట కట్టారు కదా, మేము కడితే ఇబ్బంది ఏందని లోకేష్ మొన్న అడిగాడు. మరి ఆయనకు తెలుసో లేదో కాళేశ్వరానికి ఉన్న అనుమతులు ఇగో కాగితం అని చూపిస్తాడు, కావాలంటే నీకు పంపిస్తాను. ఇంధనమేళ్లకు బాసట సర్వే నివేదికతో వాస్తవాలు గుర్తించే సర్కారు సమస్యలను అధిగమించే దిశగా కసరత్తు, తక్షణ చర్యలకు ఆదేశం, జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు కీలక బాధ్యతలు. ఇంధనమేళ్లకు బాసట అట, సర్వే చేస్తే కూడా బాసటేనా? రైట్. ఈనాడు చూద్దాం. రైట్. రిజర్వేషన్ల అమలు డిమాండ్తో 8న కరీంనగర్లో బీసీల బహిరంగ సభ ఉంటుందట. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. మొత్తం మీద బీఆర్ఎస్ కూడా మేము కూడా బీసీలకి చట్టసభల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం, మా పాత్ర కూడా ఉంది, మేము బీసీలు అంటున్నాం, బీసీలు కూడా మా అంటున్నాం అని చెప్పే ప్రయత్నం రిజర్వేషన్ల పైన కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెడతారట 8వ తారీఖు. బీజేపీ ఒకవైపు, వీళ్ళు ఒకవైపు, మొత్తానికి ఎవరికి వాళ్ళే మా పాత్ర ఏంది, మేమేడ రన్నింగ్లో వెనకబడతాం రేసులు అని చెప్పి ఉంటున్నది తప్ప నిజంగానే దాన్ని సాధించడానికి అన్నట్లేదు. సాధించడానికైతే ఆ కథ వేరే ఉంటుంది. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.